27 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. మాతా కర్మ గౌరవార్థం స్మారక తపాలా బిళ్ళ జారీ. శ్రీకృష్ణుని భక్తురాలు, సాధువు, సామాజిక సంస్కర్త అయిన మాతా కర్మ 1009వ జయంతి సందర్భంగా ఆమెను గౌరవిస్తూ తపాలా శాఖ ఒక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మరియు కేంద్ర మంత్రి తోకాన్ సాహు సమక్షంలో రాయ్పూర్లో ఈ స్టాంపును ఆవిష్కరించారు. ఆమె ఆధ్యాత్మిక భక్తి, సామాజిక సంస్కరణ ప్రయత్నాలు మరియు మహిళా సాధికారతకు మాతా కర్మను జరుపుకుంటారు. ఇది భారతీయ సంస్కృతి మరియు మత సామరస్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. కానిస్టేబుళ్ల నుండి సబ్ ఇన్స్పెక్టర్ల వరకు పారదర్శకంగా మరియు అవినీతి రహితంగా బదిలీలను నిర్ధారించడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఒక మొబైల్ యాప్ను ప్రారంభించారు. EHRMS సాఫ్ట్వేర్తో అనుసంధానించబడిన ఈ యాప్ బదిలీలలో లంచం మరియు పక్షపాతాన్ని తొలగిస్తుంది. ముఖ్య వివరాలు: దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 11 మరియు మార్చి 21కి ముందు దరఖాస్తు చేసుకున్న అధికారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. వైద్య మినహాయింపులు సిబ్బందిని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి. జిల్లా పోలీసు యూనిట్లలోని హెల్ప్ డెస్క్లు వినియోగదారులకు సహాయం చేస్తాయి. బదిలీల కోసం ఆర్థిక డిమాండ్లు, వ్యవస్థలో సామర్థ్యం మరియు సమగ్రతను ప్రోత్సహించడం వంటి ఆరోపణలను అనుసరించి ఈ చొరవ తీసుకోబడింది. డార్జిలింగ్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ మంచు ప్రాంతాల నుండి వన్యప్రాణుల DNAని సంరక్షించే భారతదేశంలో మొట్టమొదటి జూగా అవతరించింది. CCMB హైదరాబాద్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ ఎర్ర పాండాలు, మంచు చిరుతలు మరియు ఇతర జాతుల నుండి 60 DNA నమూనాలను సేకరించింది. క్రయోజెనిక్ సంరక్షణను ఉపయోగించి DNA దీర్ఘకాలిక పరిరక్షణ కోసం ద్రవ నత్రజనిలో నిల్వ చేయబడుతుంది. ఒక ప్రత్యేక పరిశోధన ప్రయోగశాల జన్యు అధ్యయనాలకు మద్దతు ఇస్తుంది. జాతుల పునరుద్ధరణ, జీవ వైవిధ్య పరిశోధన మరియు వన్యప్రాణుల రక్షణలో సహాయపడుతుంది. జాతులు అంతరించిపోయినప్పటికీ జన్యు పదార్థం సంరక్షించబడిందని నిర్ధారిస్తుంది. నెటుంబో నంది దైత్వ ప్రమాణ స్వీకారం చేశారు. 2025 మార్చి 21న దేశ 35వ స్వాతంత్ర దినోత్సవంతో సమానంగా నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నంది దైత్వ చరిత్ర సృష్టించారు. స్వాపోలో అనుభవజ్ఞురాలైన ఆమె నవంబర్ 2024 ఎన్నికలలో 58% ఓట్లతో విజయం సాధించారు. పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు నంగోలా ముంబా ఆఫ్రికన్ నాయకులు హాజరైన వేడుకలో అధికారాన్ని అప్పగించారు. 1990 నుండి నమీబియా పురోగతిని అంగీకరిస్తూ వ్యవసాయం, చేపలు పట్టడం మరియు సృజనాత్మక రంగాల ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని నిరుద్యోగాన్ని పరిష్కరిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఆమె ఎన్నిక నమీబియా రాజకీయ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. వ్యవసాయం, MSMEలు, పునరుత్పాదక ఇంధనం, గృహ నిర్మాణం, విద్య మరియు సామాజిక మౌలిక సదుపాయాలకు క్రెడిట్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చే ప్రాధాన్యత రంగ రుణ మార్గదర్శకాలను RBI సవరించింది. కీలక మార్పులలో అధిక రుణ పరిమితులు, విద్యకు 25 లక్షలు, సామాజిక మౌలిక సదుపాయాలకు 8 కోట్లు, మహానగరాలలో గృహాలకు 50 లక్షలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు 35 కోట్లు మరియు గృహాలకు 10 లక్షలు ఉన్నాయి. UCBల PSL లక్ష్యం ANBCలో 60% నిర్ణయించబడింది. సూక్ష్మ సంస్థలకు 7.5% మరియు బలహీన వర్గాలకు 12%. బలహీన విభాగాల వర్గంలో ఇప్పుడు లింగ మార్పిడి చేసేవారు, చిన్న రైతులు, చేతి వృత్తుల వారు, SHG సభ్యులు, SC లేదా ST వికలాంగులు మరియు మైనారిటీ వర్గాలు ఉన్నాయి. ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తాయి. సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW స్టీల్
ప్రపంచంలోనే అత్యధిక విలువైన ఉక్కు తయారీదారుగా అవతరించింది. యుఎస్ ఆధారిత న్యూకార్క్ కార్ప్ను అధిగమించి $30 బిలియన్లు దాటిన మార్కెట్ క్యాపిటలైజేషన్తో బీఎస్ఈలో స్టాక్ విలువ పెరుగుదల ఒక్కో షేరుకు 1074.15కి చేరుకుంది. దీనికి బలమైన స్టాక్ పనితీరు మరియు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులకు మద్దతు ఇచ్చే ప్రభుత్వ విధానాలు దోహదపడ్డాయి. ఈ విజయం జేఎస్డబ్ల్యూ స్టీల్ను ఆర్సిలర్ మిట్టల్ మరియు బావోషన్ ఐరన్ వంటి ప్రపంచ దిగ్గజాల కంటే ముందు ఉంచింది. ఉక్కు పరిశ్రమలో దాని నాయకత్వాన్ని పటిష్టం చేసింది. డిజిటల్ ఇన్సూరెన్స్ సేవల కోసం ఎల్ఐసితో సిడిఎస్ఎల్ ఆర్మ్ సెంట్రికో ఇన్సూరెన్స్ రిపోజిటరీ భాగస్వాములు. సిడిఎస్ఎల్ అనుబంధ సంస్థ అయిన సెంట్రికో ఇన్సూరెన్స్ రిపోజిటరీ డిజిటల్ ఇన్సూరెన్స్ డిపాజిటరీ సేవలను అందించడానికి ఎల్ఐసితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది కాగితరహిత పాలసీ నిర్వహణను ప్రోత్సహిస్తుంది. సెంట్రికో ఇప్పటికే 43 బీమా సంస్థలతో 23 జీవిత బీమా సంస్థలతో సహా భాగస్వామ్యం కలిగి ఉంది. దాని డిజిటల్ నెట్వర్క్ను విస్తరిస్తోంది. 3.36 ట్రిలియన్ కొత్త వ్యాపార ప్రీమియంతో ఎల్ఐసి దాని మార్కెట్ నాయకత్వాన్ని బలపరుస్తుంది. ఈ చర్య డిజిటల్ యాక్సెసిబిలిటీని పెంచుతుంది, పాలసీదారుల సౌలభ్యాన్ని పెంచుతుంది మరియు బీమా రంగ పరివర్తనను నడిపిస్తుంది. భారతదేశంలో గ్రామీణ మహిళలు మరియు యువతకు సాధికారత కల్పించడానికి 3 సంవత్సరాల భాగస్వామ్యం కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు యూనిసెఫ్ యువవా ఒక ప్రకటనపై సంతకం చేశాయి. ఈ సహకారం జీవనోపాధి అవకాశాలు, వ్యవస్థాపకత మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్హెచ్జి మహిళలకు మద్దతు ఇవ్వడం, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచడం, కంప్యూటర్ దీదీ కేంద్రాలు మరియు దీదీకి దుకాన్లను ప్రారంభించడం, యూత్ హబ్ ద్వారా యువత నైపుణ్యాలను విస్తరించడం మరియు మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి లఖ్పతి దీదీ చొరవను ప్రోత్సహించడం వంటి కీలక కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎస్కే మజుందార్ను నియమించింది. కెనరా బ్యాంక్ మార్చి 24, 2025 నుండి ఎస్కే మజుందార్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. గతంలో సిఎఫ్ఓగా పనిచేసిన ఆయనకు 25 సంవత్సరాల బ్యాంకింగ్ అనుభవం ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్ మరియు కాస్ట్ అకౌంటెంట్ అయిన మజుందార్ 2000 నుండి కెనరా బ్యాంక్లో ఉన్నారు. ఆర్థిక నిర్వహణ, పాలన మరియు కార్యకలాపాలలో రాణిస్తున్నారు. అతని నాయకత్వం బ్యాంకు వృద్ధి మరియు సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఐఎఫ్సిఐ ఎండి మరియు సిఇఓగా రాహుల్ భావే నియామకం. రాహుల్ భావే అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐఎఫ్సిఐ. రాహుల్ భావేను డిప్యూటీ ఎండిగా 3 ఏళ్ల కాలానికి ఐఎఫ్సిఐ ఎండి మరియు సిఇఓగా నియమించారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని నియామకాల కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఏసీసీ ఈ నియామకాన్ని ఆమోదించింది. భారతదేశపు మొట్టమొదటి అభివృద్ధి ఆర్థిక సంస్థ 1948లో స్థాపించబడింది.